ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలంలో మనం ప్రవేశించాం. ఈ ఆధ్యాత్మిక వసంత కాలములో మనం ఎండిపోయిన పండిపోయిన పాపములనేటువంటి ఆకులను మనం రాల్చేయాలి. అప్పుడే మనల్ని మనం ఖాళీ చేసుకున్నప్పుడు కొత్త చిగుళ్ళు, కొత్త జీవితం, నవ వసంతం, నవ ఆధ్యాత్మిక వసంతం మన జీవితాల్లో ప్రారంభమవుతుంది. దేవునిలో మనము ఎదుగుదలను ప్రారంభిస్తాం. ప్రియ సహోదరులారా, తల్లి శ్రీసభ మరొకసారి ఈ యొక్క తపస్కాలంలో క్రీస్తు ప్రభువు మన పట్ల చూపించినటువంటి ప్రేమ వలన పడినటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, శిలువ మరణాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ తపస్సు కాలంలో వచ్చేటువంటి 7 శుక్రవారాల్లో మనము 7 తలయైన పాపాలను మనం గుర్తు చేసుకుందాం. ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క తలయైన పాపము, దానికి వ్యతిరేకమైన పుణ్యము. ఈ తపస్సు కాలంలో 3 విషయాలను తల్లి శ్రీసభ మన ముందు ఉంచుతుంది. రిపెంట్, రికన్సైల్, రిన్యూ. 3 R's. రిపెంట్ అంటే మీ పాపాల కోసము పశ్చాత్తాపపడండి, కన్నీరు కార్చండి. రికన్సైల్ సఖ్యపడండి. మంచి పాప సంకీర్తనం చేసి దేవుని సన్నిధిలో నీ యొక్క బలహీనతలను ఒప్పుకో. నీ పొరుగు వారితో సఖ్యపడు, దేవునితో సఖ్యపడు. ఇక 3వదిగా రిన్యూ, నూతనీకరించుకో, కొత్త జీవితం ప్రారంభించు. ప్రియ సహోదరులారా, రిపెంట్ అంటే నీ పాపాల కోసము పశ్చాత్తాపపడు. పశ్చాత్తాపపడాలంటే ఇంతకీ పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి మనం నేర్చుకున్నాం. బుద్ధి వివరం తెలిసిన తరువాత మనసొప్పి దేవుని ఆజ్ఞలను మీరుటయే పాపము అని మనం సత్యోపదేశంలో నేర్చుకున్నాం. బుద్ధి వివరం తెలిసిన తర్వాత అంటే ఏంటి? ఇది మంచి, ఇది చెడు అని తెలిసిన తర్వాత జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చిన వయసులో బాగా పాలు తాగే పిల్లలకి ఆ జ్ఞానం ఉండదు, ఏది మంచి ఏది చెడు. సో తెలిసి ఉండాలి. 2వది మనసొప్పి అంటే ఇష్టపూర్తిగా మనము చెయ్యాలి. ఏం చేయాలి? దేవునికి వ్యతిరేకంగా, మన తోటి వారికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి పని, ప్రతి మాట, ఆడే ప్రతి మాట, చేసే మనం తలంచే ప్రతి తలంపు, పని, మాట, తలంపు పాపం. ఇది పరిశుద్ధతకు వ్యతిరేకమైనటువంటిది, పుణ్యానికి వ్యతిరేకమైనటువంటిది. ఇక ప్రేమ లేమే పాపము. పునీత పౌలుడు చెప్తాడు, సృష్టికర్తను పక్కన పెట్టేసి అతనికి బదులు అతని స్థానంలో సృష్టి వస్తువులను లేవనెత్తడం, ప్రాముఖ్యతనివ్వడం, ప్రేమించడం, మనసుకు హత్తుకోవడం, ప్రాణం పెట్టేయడం, అదే పాపం అంటాడు. ఇక పాపం అన్నటువంటిది ఒక అడ్డుగోడ, దేవునికి మనకు మధ్య ఒక అడ్డుగోడ. పాపం అంటే దేవుని బిడ్డల ఔన్నత్యం నుండి కింద పడిపోవడం, పవిత్రత నుండి దూరం అయిపోవడం, దేవునికి మనకున్నటువంటి బంధం తెగిపోవడం, తెంచేసుకోవడం పాపము. మరి పాపంలో రకరకాలు. జన్మ పాపము, కర్మ పాపం మనందరికీ తెలిసిందే. జన్మ పాపం అంటే ఆదాము అవ్వలు చేసినటువంటి
ఆ పాపము వలన. పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఈ యొక్క జన్మ పాపము సంక్రమిస్తూ ఉంది. కర్మ పాపము అంటే బుద్ధి వివరం తెలిసిన తర్వాత మన ఇష్టపూర్తిగా దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటిది జన్మ పాపము, కర్మ పాపము. చావైన పాపము, స్వల్ప పాపము. చావైన పాపం అంటే దేవుని యొక్క దైవేష్ట ప్రసాద స్థితి నుండి మనల్ని పడదోసేసేది, గెంటేసేది ఆ పాపం. ఆ స్థితిలో మనం వెళ్తే నరకానికి వెళ్తాం. స్వల్ప పాపం అంటే దైవేష్ట ప్రసాదాన్ని పోగొట్టకుండా దేవునికి దూరం చేసేది. దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం, దైవేష్ట ప్రసాదాన్ని కోల్పోం. ఇక చావైన పాపము, స్వల్ప పాపం. ఇవి చావైన పాపం అంటే నరకానికి మనం వెళ్ళిపోతాం. స్వల్ప పాపం అంటే ఇది. దీంతో పాటు మనకు తలయైన పాపములు అని ఉన్నాయి. తలయైన పాపములు. సరే, ఇక తలయైన పాపముల గురించి చెప్పే ముందు సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే పాపాలు రెండు రకాలు. అదేలాగా దేవుడు చెయ్యమన్న పనులు చెయ్యకపోవడం. నీ తల్లిదండ్రులను గౌరవించదుగాక, గౌరవించను, వాళ్ళ నానా మాటలు అంటాను. ఉదాహరణకు చెయ్యమన్న పనులు చేయకపోవడం, సిన్స్ ఆఫ్ ఒమిషన్. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే చెయ్యకూడని పనులు చేయడం. దొంగిలింపు ఎందుకు కాదు, దొంగతనం చేయడం. అబద్ధ సాక్షులు పలకకుండా ఉండాలంటే అబద్ధ సాక్ష్యాలే పలకడం. ఈ విధంగా రెండు రకాలు. చాలా నేనేం పాపం చేయలేదండి, ఏం పాపం చేయలేదు, సరే ఏ పుణ్యం కూడా చేయలేదండి, ఏ పుణ్యం కూడా చేయలేదండి, సహాయం చేయాలి, ఏం చేయలేదు, అది కూడా పాపమే. నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ కుటుంబ సభ్యుల పట్ల కష్టంలో, కన్నీటిలో, బాధలో, వ్యధలో ఉన్న వారి పట్ల నీవు ఎటువంటి ప్రేమను, సహాయాన్ని నువ్వు అందించకుండా ఉంటే ది సిన్ ఆఫ్ ఒమిషన్. నీ బాధ్యతను, క్రైస్తవునిగా నీ బాధ్యతను మర్చిపోయావు, చేయవలసిన పనులు నువ్వు చేయడం లేదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక మన భారత సాంప్రదాయంలో అరిషడ్వర్గాలు అని ఉన్నాయి. అరిషడ్వర్గాలు, అరి అంటే శత్రువు, షడ్వర్గాలు అంటే 6 శత్రువులు. ఏమిటో 6 శత్రువులు? భారత సాంప్రదాయం శాస్త్రాల ప్రకారంగా మానవుడు మోక్షం సాధించే క్రమములో తనలో ఉన్న ఈ 6 శత్రువులను జయించాలి, అప్పుడే వారు మోక్షానికి వెళ్తారండి. అవేంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు. ఈ 6 శత్రువులు, ఈ అంతర్గత శత్రువులు, మనలో ఉన్న శత్రువులు, వీటిని జయించినట్లయితే మనం మోక్షానికి వెళ్తామని హైందవ సాంప్రదాయంలో మన హిందూ సహోదరులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ 6 శత్రువులు మనిషిని ఎంతటి స్థాయికైనా దించేస్తాయట, దిగదార్చేస్తాయట. అయితే మన క్రైస్తవ విశ్వాసంలో, శ్రీసభ బోధనలో 6 కాదు 7, దాన్ని మనం ఎలా చెప్పొచ్చు? అరిసప్తవర్గాలు. అరిసప్తవర్గాలు, 7 పాపాలు, ద 7 క్యాపిటల్ సిన్స్, 7 తలయైన పాపాలు. అవేంటి? గర్వము, దానికి వ్యతిరేకమైనటువంటి పుణ్యం వినయం. రెండవది లోభితనం లేకపోతే దురాశ, వ్యతిరేకమైన పుణ్యం దాన ధర్మాలు. మూడవది అసూయ లేకపోతే ఈర్ష్య, దీని వ్యతిరేకమైన పుణ్యం సోదర ప్రేమ. నాలుగవది క్రోధము, కోపం కంటే ఎక్కువ క్రోధం, దానికి వ్యతిరేకమైన పుణ్యం క్రోధం, కోపం. వ్యతిరేకమైన పుణ్యం సహనము, ఓర్పు. ఐదవది మోహము, పుణ్యము విరక్తత్వము, పరిశుద్ధత, పవిత్రత. భోజన ప్రియము,
భోజన ప్రియానికి రకరకాల పేర్లు, తిండిబోత్తనం, ఇంకా రకరకాల. భోజన ప్రియం. దానికి వ్యతిరేకమైనటువంటి పుణ్యము ఉపవాసము. ఉపవాసము. 7వది సోమరితనము. పుణ్యము శ్రద్ధ వహించడం. ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ తల అయిన పాపాలు 7 మొదటి దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏమిటి మొదటిది? గర్వం. గర్వం అంటే ఏంటండి? గర్వం అంటే ఏంటి? గర్వం అంటే నా అంతటి వాడు లేడు, నేనే గొప్పవాణ్ణి అనుకోవడం. అహంభావం, గర్వం. స్పర్జన్ అనేటువంటి ఒక రచయిత ఇలా చెప్తున్నాడు: రేస్, ఫేస్, ప్లేస్, గ్రేస్. వీటిని చూసి ఒక మనిషి గర్వపడుతుంటాడట. రేస్ అంటే మా జాతి మహా గొప్ప జాతి. మరి జాతి అంటారో, కులం అంటారో, మరొకటి అంటారో, దాన్ని చూసుకొని గొప్పదనం అంటే ఇదే, నేను దీనికి చెందినవాడిని కాబట్టి మహా గొప్పవాణ్ణి అని అనుకోవడం. ఫేస్ అంటే అందచందాలు చూసుకొని గర్వపడిపోతుంటారు కొంతమంది. నా అంతటి వాడు లేడు, నా అంతటి దాన్ని మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్టర్ ఇండియా, ఇలా. ఏ సినిమా హీరో కూడా నాలా ఉండడు అనుకుంటారు కొంతమంది. సినిమా హీరోలు కూడా నాలా ఉండదు. ఇక ప్లేస్ అంటే సంఘంలో నా పేరు ప్రతిష్టలు, నా ఉద్యోగం కావచ్చు, నా పదవి కావచ్చు, నాకున్న అధికారం కావచ్చు, దాన్ని చూసి నేను గర్వపడుతూ ఉంటాను. ఇక గ్రేస్ అంటే ఇక పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా. ప్రియ సహోదరులారా, అధికారము, డబ్బు, బలము, బలగము, అందము, వీటిని చూసుకొని మనం గర్వపడుతూ ఉంటాం. మనంతటి వారం లేము అని అనుకుంటూ ఉంటాం. ఒకసారి ఒక కప్ప తన పిల్లలతో చెప్పిందట, నా అంతట జంతువు ఈ ప్రపంచంలో ఏం లేవు అన్నదట. పిల్లలు కదా, అలాగే అనుకున్నాను. సరే ఉండండి, నేను ఆహారానికి వెళ్తాను అని ఆ చెరువు గట్టున ఆహారానికి వెళ్ళిందండి. దీనికి మేత తీసుకురావడానికి వెళ్ళింది పిల్లలకి. ఈలోపు ఒక ఆవు వచ్చిందంట. అలాగా ఆవు వెళ్ళిపోతుంది. ఆశ్చర్యంగా చూసేయంట, అమ్మ బాబోయ్ ఎంత పెద్ద జంతువో, అమ్మ వచ్చిందారు చెప్దాం అన్నది. ఏమన్నది అమ్మ? దాని అంతకంటే పెద్ద జంతువు లేదన్నది కదా. అమ్మ వచ్చిందా చెప్దాం. కొంతసేపు అయిన తర్వాత ఈ కప్పు వచ్చింది, తల్లి కప్పు వచ్చింది, ఆహారం ఇది తెచ్చింది. అమ్మ మేము పెద్ద జంతువుని చూసాం, బెక్ అన్నాయంట. నాకంటే పెద్ద జంతువా అన్నది. ఆహా అవును, చాలా పెద్ద జంతువు అన్నది. అప్పుడు దానికి కోపం వచ్చింది. నాకంటే నా ఇన్సల్ట్, ఎంత ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది. నేనే ఇంతవరకు పెద్ద పోజ్ పెట్టేసింది కదా, నేనే గొప్పదాన్ని, నాకంటే పెద్దది ఎవరు లేరని. కాబట్టి ఏం చేసింది? గాలి పీల్చుకుంది. ఇంత ఉంటుందా అన్నది. ఆ వచ్చిన జంతువు ఇంత ఉంటుందంటే నవ్వే అంటే చాలా పెద్ద జంతువు అన్నాయంట. ఇంకా కోపం వచ్చిందండి. ఇంకా పొట్ట బాగా గాలి పీల్చి ఎంత ఉంటుందా అన్నదంట. అవి నవ్వి లేదు చాలా పెద్ద జంతువు అన్నదంట. ఇంకా గాలి పీల్చి బాగా పొట్ట బాగా గాలి బాగా పెంచి నింపేసి పొట్ట పగిలి చచ్చిందండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన స్థాయి ఏమిటో మనకు తెలిసి ఉండాలి. మన శక్తి ఏమిటో మనకు తెలిసి ఉండాలి. దాన్ని అంగీకరించాలి. అదే వినయం, దీనత. మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్ బట్ ఇట్ ఈస్ వన్ స్ట్రెంగ్త్. వినయము కలిగి ఉండడం
తగ్గింపు స్వభావం అన్నటువంటిది ఒకరి శక్తి, ఒకరి బలం. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పైకి రావాలన్నది తెలుసుకునేవాడు నిజమైనటువంటి జ్ఞాని. ఎవరి ముందు ఏ పరిస్థితుల్లో మన స్థితి ఏమిటో, మన స్థాయి ఏమిటో, మన పరిస్థితి ఏమిటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మసులుకున్నవాడు నిజమైన జ్ఞానం గలవాడు. ప్రియ సహోదరులారా, గర్వము దేవుని యందు భయము జ్ఞానమునకు మూలము. గర్వము సర్వనాశనానికి మూలము పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. గర్వం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తొలి పాపం. ఇది తొలి పాపము. దానియేలు గ్రంథంలో చూస్తాం. అలాగే జాన్ మిల్టన్ అనేటువంటి ఆంగ్ల రచయిత రాశాడు, ప్యారడైజ్ లాస్ట్ అంటే స్వర్గము ఏ విధంగా కోల్పోయాడు మనిషి అని. ప్యారడైజ్ లాస్ట్. అందులో దేవదూతలు పడిపోయారు. దేవదూతలకు అధిపతి ఎవరు? లూసిఫర్. లూసిఫర్ అంటే మాటకు అర్థం ఏంటి? లూసిఫర్ అన్న మాటకు అర్థం తేజో నక్షత్రము, వెలుగు చుక్క. వెలుగు చుక్క. లూచియూస్ అంటే లైట్, వెలుగు. అటువంటి వాడు చెమ్మ చీకటైపోయాడు. కారణం గర్వం, అహంకారం. దేవునికి మాకు తేడా ఏంటి? అతడు ఆత్మస్వరూపుడే, మేము ఆత్మస్వరూపులమే. అతని ముందు మేమెందుకు నమస్కారం పెట్టాలి? అంతేకాదు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా దేవుడు మనిషి కాబోతున్నాడు, మానవుడవుతున్నాడు. మానవులకు మానవుడైనటువంటి నరావతారి అయినటువంటి దైవ కుమారునికి మేము శిరస్సు వంచాలా? జరిగే పని కాదు. దేవుని అధికారాన్ని ధిక్కరించారు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని చేత సృష్టించబడినటువంటి వారు దేవుని అధికారాన్ని అంగీకరించినటువంటి వారికి దేవుని స్థానంలో దేవునికి సన్నిధిలో స్థానం లేదు. గెంటేశాడు. హూ ఈజ్ ఆన్ గాడ్ సైడ్? మిఖాయిల్ అంటే దేవుని పక్షాన ఉన్నవారు ఎవరు? వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. గెంటేశాడు. వెళ్ళిన వాడు ఒకడే వెళ్తాడా? పార్టీలు మార్చేవాళ్ళు ఒకరే. చూడండి, పార్టీలు మార్చేస్తుంటారు చాలామంది. ఎలక్షన్స్ వస్తున్నాయంటే పార్టీలు మార్చేస్తుంటారు. అసమ్మతి వర్గం సీట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు. కాబట్టి ఏం చేస్తారు? నా సత్తా ఏమిటో చూపిస్తాను నీకు. నేను అల్లాటప్ప అనుకున్నావా? నెమ్మదిగా మాట్లాడితే మెత్తనని అనుకున్నావా? నా సత్తా, నా బలము, నా వెనకాతలు ఎంతమంది తెలిసిపోతే చూడని చెప్పి ఏం చేస్తాడు? పార్టీ మార్చేస్తాడు. లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు. ఆపోజిట్ పార్టీలో కలిసిపోతాడు. వెళ్ళినవాడు ఒకడే వెళ్ళిపోతాడా? వెనకాల చాలామంది తీసుకెళ్ళిపోతాడు. నా బలం ఏమిటో చూపిస్తాను నీకని. లూసిఫర్ ఒకడే వెళ్ళిపోలేదు. ఈ భావజాలం కలిగినటువంటి వారు చాలామంది దేవదూతలు లూసిఫర్తో వెళ్ళిపోయారు. అక్కడ ఈ పడిపోయినటువంటి దూతలు, ద ఫాలెన్ ఏంజల్స్, వీళ్ళందరూ కూడా ఒక ప్లేస్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఏమిటది? పాండమోనియం అనేటువంటి ప్లేస్లో, అనే స్థలంలో జాన్ మిల్టన్ ఒక క్రియేట్ చేశాడు. ఇటువంటి పదం క్రియేట్ చేశాడు. పాండమోనియం, దెయ్యాల దెబ్బ. ఈ ఫాలెన్ ఏంజల్స్ అన్నీ కూడా. అప్పుడు దేవుని మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి? ప్రత్యక్షంగా దేవుణ్ణి ఎదురుపడి పోరాడడం అసాధ్యం, అసంభవం. ఎందుకంటే దేవుడు తేజోమయుడు, వీళ్ళు చెమ్మ చీకటి. అతడు మహాశక్తివంతుడు, వీళ్ళు బలహీనులు. కాబట్టి దేవుణ్ణి ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ పోరాడడం కష్టం. కాబట్టి ఏం చేయాలి? ఇండైరెక్ట్గా దేవునికి అత్యంత ప్రియమైన వారిని దూరం చేయడం ద్వారా దెబ్బ కొట్టాలి. అదేవిధంగా ఇదిగో దేవునికి ఈ తన బిడ్డలుగా చూసుకుంటున్న ఆదాము అవ్వల మీద కోపము రప్పించి వారిని శపించి వారిని దూరం చేసుకునేలా చేయాలి. ఒక ప్రణాళిక. పాము రూపంలో రావడం, తినొద్దన్న పండుని తినేలాగా చేయడం, దేవుని యొక్క కోపానికి శాపానికి గురవ్వడం, ఇది ప్రణాళిక. ప్రియమైన సహోదరులారా,
మొట్టమొదటి తల అయిన పాపాల్లో మొట్టమొదటిది గర్వము, అహంకారము. నా అంతటి వాడు లేడు అనుకోడు. ఆ విధంగా మొట్టమొదటి ద ఫాలెన్ ఏంజల్స్, దేవదూతలు పడిపోయారు. ప్రియ సహోదరులారా, ఇదే పతనం, ఈ పతన స్థితిని కొనసాగుతోంది. పడిపోయే మనస్తత్వం. బాబేలు గోపురం ఈనాటి మొదటి పట్టణంలో చూసాము. బాబేలు గోపురము ఏమిటి? బాబేలు గోపురం, బాబెల్ అంటే ఏంటి? అర్థం ఏంటి? తారుమారు, తికమక. ఎందుకు జరిగింది అది? కారణం ఏంటి? రెండు, మనము ఒక పట్టణము నిర్మించి ఆకాశమునంటూ గోపురము కట్టుదము, ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును. పేరు వస్తుంది, మనం ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ఈ గోపురం, ఎత్తైన గోపురం ఎంతవరకు కడతారట? అది ఎంతవరకు వెళ్తుంది? అది మనము నిర్మించిన నగరమును, గోపురమును చూచుటకు దేవుడు, అది ఏమనుకున్నారు వాళ్ళు? ఆకాశమునంటే ఇలాగా ఎంతవరకు వెళ్తుంది? దేవుని యొక్క పాద సన్నిధి తాకేలాగా. ప్రపంచంలో ఏ మూల చూసినా సరే ఈ యొక్క గోపురం కనబడుతుంది. ఎవరు కట్టారు ఇది? ఓహో, పలానా వాళ్ళు కట్టారా? పేరు వస్తుందని చేశారు. ప్రభు ఏం చేశాడు? తారుమారు చేశాడు. ఒకరి మాట ఒకరి అర్థం కాకుండా చేశాడు. గర్వము వలన సర్వనాశనం. సో ప్రైడ్ లీడ్స్ టు డివిజన్, మిస్అండర్స్టాండింగ్. ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా పోయింది. ఆ గోపురం కట్టేటప్పుడు ఇదిగో ఒకడు వస్తువు తెమ్మంటే మరొక వస్తువు తీసుకొచ్చాడు. ఇదిగో ఒకరితోనొకరు చెప్పుకుని మాటలు అర్థం కాకుండా చేసేస్తాం. వారి భాషను తారుమారు చేయదము. తారుమారు అయిపోయింది. గర్వం, అహంకారం వలన ఇదిగో జరిగేది ఇదే. దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోతాం. గర్వం వలన కుటుంబంలో ఇదిగో ఒకరి మాట ఒకరి అర్థం కాకుండా, ఒకరికొకరు పొంతన లేకుండా, ఒకరినొకరు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో మనం విడిపోతాం, పడిపోతాం, చెడిపోతాం. గర్వం ఉంటే, తగ్గింపు స్వభావం ఉన్న చోటే ఇదిగో దేవుడు కూడా ఉంటాడు. ప్రియ సహోదరులారా, ఈ గర్వం గురించి మనం మరికొన్ని ఉదాహరణలు చూద్దాము. దావీదు గొర్రెలు కాసుకునేటువంటి చిన్న పిల్లవాడు. గొలియాతు ఫిలిష్తీయులకు పెద్ద దిక్కు. 9 అడుగులు ఎత్తట. చూస్తే మన భయం వేస్తుంది. ఒక పర్వతం కదిలి వస్తున్నాడు. శిరస్త్రాణము, ఖడ్గం చేతిలో, ఇదిగో ఈటె, బళ్ళము, తర్వాత ఇవన్నీ కూడా డాలు. ఒక పర్వతం కదిలి వచ్చినట్లు వస్తున్నాడు. ఇదిగో మీ దేశములో ఒకడు లేడా, నన్ను ఎదిరించడానికి ఒకడు లేడా అని ఇజ్రాయేలు ప్రజలను భయపెడుతూ ఆ రాజుగారిని సైతము గడగడలాడించేస్తున్నాడు. వీళ్ళందరూ భయపడిపోతున్నారు అతను చూసి. ఫిలిష్తీయులకు గర్వకారణం, ఇదిగో మావాడు ముందున్నాడు. ఎంతమంది చాలా ధైర్యంగా ఉన్నారు. ఇజ్రాయేలు సైన్యము గడగడలాడిపోతుంది. అనలను చూడడానికి వెళ్ళాడు దావీదు. ఏమైంది, నువ్వెందుకు వచ్చావురా అన్నారు. మిమ్మల్ని చూసి రమ్మని నన్ను నాన్న పంపించాడు. ఇక్కడ రాక్షసుడు ఉన్నాడు రా, వాడితో పోరాడలేకపోతున్నావు, కొంచెం భయపడుతున్నావు అంటే ఈ విషయం తెలుసుకుని, ఎవడు? ప్రభువు నా పక్షాన ఉన్నాడు, నేను పోరాడతాను, కొట్టేస్తాను అన్నాడు. ఈ విషయం రాజుగారికి తెలిసింది. ఎవడో అబ్బాయి ఇలా అంటున్నాడండి, ఏమిటి? చంపేస్తాను. అయితే శిరస్త్రాణము, ఈ కవచాలు, ఈ డాలు, కత్తి పెట్టేటప్పటికి ఇలా అయిపోయాడు. అసలు చిన్నవాడు, అసలు ఈ బరువుకి. నాకు ఇవేమీ వద్దు, సింహాల బారి నుండి నన్ను కాపాడిన ప్రభువు, తోడేళ్ల బారి నుండి నన్ను కాపాడిన ప్రభువే నా అండ, నా దండ, నా బలము, నా బలగము. ఏటి ఒడ్డున్నటువంటి నున్నని రాళ్ళు తీసుకొని వడిసతో వచ్చాడు యుద్ధ భూమికి. ఒక కర్ర, ఒక వడిస పట్టుకొని వచ్చాడు. ఏమంటున్నాడు గొలియాతు? కుక్కను కొట్టడానికి వచ్చినట్టు కర్రతో వచ్చేవిటాను. రా, ఖండాలుగా నరికి ఆకాశ పక్షులకు ఆహారంగా వేసేస్తాను రమ్మన్నాడు. అహంకారి,
ఏం చూసి నీవు ధైర్యంగా ఉన్నావు? ఏం చూసి నీవు భ్రమపడుతున్నావు? ఏం చూసి నువ్వు గర్వాత్మునిగా జీవిస్తున్నావు, ఉన్నావు, మాట్లాడుతున్నావు? ఇదిగో ప్రభువే యెహోవా నా కాపరి, ఆ ప్రభు నామాన్ని వస్తున్నానని ఇదిగో గొలియాతుని ఒడిసెలతో తిప్పి 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 కొడితే సరాసరి నుసుటికి తగిలితే ఒక్కసారిగా కుప్ప కూలి కింద పడిపోతే తన కత్తిని తీసి తన తలను నరికి యెహోవా యెహోవా ఈరోజు విజయం ఎవరిది? యుద్ధము యెహోవాదే, విజయము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. అహంకారము గర్వము చేత నిండినటువంటి వారు వినయము చేత ఓడించబడతారు. వినయము చేత ఓడించబడతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా చూసినట్లయితే చాలా సామెతల గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 16 నుండి 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు కూడా మనము చదవచ్చు. ఈ విధంగా మనకు అనేకమైనటువంటి విషయాలను మనము గుర్తు చేసుకోవచ్చు. వినయము భూషణము, గర్వము నాశనము. వినయము భూషణము, గర్వము నాశనం. మనందరిలో కూడా ఏదో గొప్పతనం చూసుకొని గర్వపడుతూ ఉంటాం. ఒకసారి ఐన్స్టీన్ గారు అన్నారట, ఐన్స్టీన్ గారు చిన్నపిల్లకి మ్యాథ్స్ చెప్తున్నారట, లెక్కలు. ఎవరు చాలా పక్క మంచి మార్కులు వస్తున్నాయి, ఎవరు చెప్పారంటే ఇదిగో ఐన్స్టీన్ గారు చెప్పారండి అని వాళ్ళ అమ్మ బాబాయ్ ఐన్స్టీన్ గారా, అతని సమయాన్ని నువ్వు అనాదరంగా వృధా చేశావు, క్షమించండి అని వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ అన్నదట, ఐన్స్టీన్ గారు క్షమించండి, ఐన్స్టీన్ మహాజ్ఞాని, క్షమించండి, మీ అమూల్యమైన సమయాన్ని మా అమ్మాయి పాడు చేసింది, క్షమించండి అంటే, లేదమ్మా మీ అమ్మాయి నుండి నేను ఎన్నో నేర్చుకున్నాను అన్నాడు. మీ అమ్మాయి నుండి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అన్నాడు. చూడండి, గొప్పవారు అంటే గొప్పవారు ఓవర్ నైట్ ఎలాగ అయిపోరు. తగ్గింపు స్వభావం ఉంది కాబట్టి వాళ్ళు గొప్పవారు అవుతారు. తగ్గింపు స్వభావం. ఒక యువకుడు ఇలా వెళ్తున్నాడట, ఆ పొలాలు ఉన్నాయి పక్కనే. యువకుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని జాగింగ్కి వెళ్తున్నాడు. వెళ్తూ ఆ పక్కన ఒక ముసలాయన పాపం కర్ర పట్టుకొని ఇలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏ ఓల్డ్ మ్యాన్, అదేంటి అలా వంగి నడుస్తున్నావు? మీకు అమ్మ నాన్న నేర్పించలేదా? నడవడం ఎలాగో నేర్పించలేదా? ఎలా నడవాలా? అంటుంటే, నాయన ఒక్క నిమిషం ఆగు నాయన, ఆ పక్కనే పొలాలు ఉన్నాయి, పొలం గట్టు పొలాలు, ఆ పొలంలో ఉన్న ఆ వరి కంకులు చూడు వంగి ఉన్నాయి, గింజలతో నిండి ఉన్నాయి కాబట్టి బరువుకి వంగి ఉన్నాయి. ఆ గట్టు మీద ఆ గడ్డి చూడు ఎలా ఎగురుతుందో. అది చూడగానే, ఈ మాటలు వినగానే ఇంకా సౌండ్ లేదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. నిండుతనం పండుతనం మనల్ని వంచుతూ ఉంది, దించుతూ ఉంది. నిండుతనం పండుతనం మనల్ని వినమ్రులు చేస్తుంది. చెప్తారు కదా, అన్నీ వేసి నాకు అణగమణిగా ఉంటుంది, ఏమీ లే నాకు. మనకు తెలిసిన సామెతలు ఇవన్నీ. నిండుగా కాసినటువంటి చెట్టు వంగి ఉంటుంది, ఏమీ లేనివి ఎగిరెగిరి పడతాయి. మరి ఇదిగో నిండుతనం నాలో ఉన్నప్పుడు నేను తగ్గింపు స్వభావంతో ఉన్నానా? ఆత్మపరిశీలన చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒకసారి ఓ పిచ్చుక ఇలా ఆకాశానికి 2 కాళ్ళు పైకెత్తిందట. అలా పక్కన ఇంకో కోయిలు వెళ్ళిపోతూ ఏమన్నదంటే, ఏమే అలా కింద అలా ఏం చేస్తా, చాలా కష్టాలు పడిపోతున్నావు అంటే, డోంట్ డిస్టర్బ్ మీ, ఆకాశాన్ని నేను మోస్తున్నాను, ఆకాశం పడిపోద్ది లేకపోతే.
వెళ్ళు, డోంట్ డిస్టర్బ్ మీ అన్నది. పిచ్చిదే అని వెళ్ళిపోయిందట. ఈలోపు చెట్టు మించి ఒక ఆకు ఏదో కింద పడి తురుమని ఎగిరిపోయింది, పారిపోయింది. కొంతమంది అలా ఫీల్ అయిపోతుంటారు, నేనే మోస్తున్నాను, ప్రపంచం అంతా నా బుద్ధ స్కంధాల మీద ఉంది, నీ లేకపోతే అసలు అచ్చే ఆ ప్రపంచం అలాగా ఆగిపోద్ది అంతే ఒక క్షణం. ఐఎమ్ ఇండిస్పెన్సిబుల్, నేను లేకపోతే పనులు జరగవు, నేను అంత గొప్పవాడిని. కుటుంబంలోనూ అలాగనుకుంటారు, సంఘంలోనూ అలా అనుకుంటారు, ఏదైనా వర్క్ చేస్తున్న ఆఫీసులోనూ అలాగ అనుకుంటారు, నేను లేకపోతే పనులు జరగవు. ఐఎమ్ ఇండిస్పెన్సిబుల్, నన్ను తీసి పక్కనెట్టే లేరు, నన్ను పక్కన పెట్టేసి పనులు జరిపించుకోవడం అంటే అది అసాధ్యం. ఇటువంటి మనస్తత్వం కలిగిన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో వినయముతో ప్రభువు మన ముందుకు వస్తున్నాడు. వినయముతో ప్రభు ముందుకు వస్తున్నాడు, మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఈనాటి సువార్త పట్టణములో పరిసయ్యుడు సుంకరి, లూకా సువార్త 18వ అధ్యాయం. పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? సరాసరి దేవుని పీఠానికి వెళ్ళి ముందుకు వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారుని కాను. చూడండి, ఆ మాటలోనే నేను ఇతరుల వలె వ్యభిచారిని, అన్యాయం చేసేవాడిని, లోబిని కాదు అంటే మిగతా వాళ్ళందరూ కూడా పాపాత్ములు, నేను ఒక్కడనే మంచోడిని అని చెప్తున్నాడు. ఇంకా అదిగో ఆ గేటు దగ్గర, ద్వారం దగ్గర ఉన్నాడు కదా, ఆ సుంకరి లాంటి వాడిని కాదు, అందులోకి నేను కృతజ్ఞుడను, అంటే నేను మంచివాడిని అంటున్నాడు. తర్వాత ఇంకా డబ్బా వాయిస్తున్నాడు, తన పుణ్యకార్యాలు, తన గొప్పతనం ఏమిటో చెప్పుకుంటున్నాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా ఆదాయంలో 10వ వంతు ఇచ్చేస్తున్నాను. చూసావా, నేను ఎంత ఉదార స్వభావిని, ఎంత దాన ధర్మాలు చేసేవాడిని, ఎంత పుణ్యాత్ముణ్ణి. అహంకారము, గర్వముతో ఉన్నాడు. మన అంతరంగాలు తెలిసిన వాణి ముందా మన డబ్బా వాయించడం? మన అంతరంగాన్ని ఎరిగిన ప్రభువు ముందా ఈ విన్యాసాలు? ప్రియమైన సహోదరులారా, ఇదిగో దేవుని సన్నిధికి వచ్చామంటే మన గొప్పతనం చెప్పుకోవడానికి కాదు. కొన్ని దేవాలయాలకు వెళ్తే మహా పెద్ద దేవాలయాలు, ఆలయంలో అడుగు పెట్టగానే ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఆలయ ప్రాకారాలు కానీ, ఆలయ గోపురము కానీ, ఆ యొక్క నిర్మాణం కానీ ఏమిటి? అంత పెద్ద దేవాలయంలో ఒక చిన్న ప్రాణిమి. మహా గొప్ప దేవుని ముందు మనము అల్ప ప్రాణులము. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. తగ్గింపు స్వభావంతో ప్రభు సన్నిధికి రావాలి. ఆలయానికి వచ్చిన వాళ్ళు తగ్గించుకొని రావాలి. మన గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, ప్రభువు గొప్పతనం, ప్రభువు మేలులను మనము అంగీకరించి కృతజ్ఞత తెలియజేసుకోవడానికి. కానీ ఆ సుంకరు ఏ విధంగా ప్రార్థన చేశాడు? ద్వారమ చెంతనే ఉండిపోయి తన కన్నులనైనను పైకెత్తడానికి సాహసించక రొమ్ము బాదుకుంటూ, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరింపుము, కరుణ చూపించు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. పాపిని అని ఒప్పుకున్నాడు, వినయము కలిగి ఉన్నాడు, వినమ్రతతో ఉన్నాడు. దేవునితో సఖ్యపడి ఇంటికి వెళ్ళింది ఎవరు? ఈ సుంకరియే కానీ ఆ పరిసయుడు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. ఇదిగో పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, ఫిలిప్పీయులు 2వ అధ్యాయం 6-11, వినయము గలవాడై తనను తాను తగ్గించుకొని రిక్తిని చేసుకొని దైవ స్వభావమును కలిగి ఉండి సేవక రూపమును దాల్చాడు. తనను తాను ఖాళీ చేసుకున్నాడు. వినయవంతుడై మరణము వరకు, శిలువ మీద మరణము వరకు అతడు విధేయుడాయను.
శిష్యుల పాదాలను కడిగినటువంటి గురువు, శిలువ మీద శిరస్సు వంచిన ప్రభువు, వినయము కలిగిన ప్రభువు ఈరోజు మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి? ఇదిగో గర్వాత్ములు దేవుని సన్నిధిలో నిలబడలేరు. తనను తాను తగ్గించుకునివాడు దేవుని సన్నిధిలో హెచ్చింపబడతాడు. మరి నేను ఏం చూసి ఈరోజు గర్వపడుతున్నాను? నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చేది, నాకు విలువని ఇచ్చేది ఏమిటి? ఈ ఆస్తుపాస్తులు, ఈ సిరి సంపదలు నా వలన కాదు. నేను సంపాదించగలిగానంటే దానికి కారణము ప్రాణమిచ్చిన ప్రభువు. నేను బతికున్నాను కాబట్టి, ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి, తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వలన నేను సంపాదించగలుగుతున్నాను. కాబట్టి ఈ గొప్పతనము నాది కాదు, దేవునిది అని ఎవరైతే శిరస్సు వంచుతారో ప్రభు సన్నిధిలో వారిని ప్రభువు లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నేను ఈరోజు ఆ ప్రభువు వలె వినయము కలిగిన వాడిని, దేవునికి సన్నిధిలో నాకున్న సమస్తము ఓ ప్రభువా నీవిచ్చిందే అని ఆ ప్రభువుకే సమర్పిస్తూ ఆ ప్రభువు నుండి శక్తిని పొంది వినయవంతులమై ముందుకు సాగి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఈ పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కరుణగల తండ్రి, గర్వము చేత దేవదూతులు పతనమైపోయారు. దేవా, ఈరోజు అనేక విషయాలను చూసి మేము అహంభావంతో, గర్వముతో, డంబముతో మేము జీవిస్తున్నాము. మమ్ము క్షమించండి ప్రభువా. క్రీస్తు వలె శిరస్సు వంచేటువంటి మనస్తత్వాన్ని, పాదాలు కడిగే పరమ పవిత్రమైన దేవుడు మా కళ్ళెదుట సేవక రూపము దాల్చి ఆదర్శాన్ని మాకు చూపిస్తున్నాడు. దేవా, మేము కూడా వినయము గలవారమై మాకున్న సమస్తము నీ నుండే మేము పొందినవని అంగీకరించి మా అనుదిన జీవితంలో తగ్గింపు స్వభావముతో జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించండి. దేవా, నీతో సఖ్యపడి మా జీవితాల్లోనికి, మా కుటుంబాల్లోనికి తిరిగి వెళ్ళడానికి ప్రభువా ఆ సుంకరి వలె మాకు వినయాన్ని ప్రసాదించండి. నీతో సఖ్యపడి నీ దీవెనలను పొంది మా అనుదిన జీవితములో ముందుకు సాగే అనుగ్రహాన్ని ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.